హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెల్లవారితోనే పనమ్మ అంటే ధనమ్మ రాకముందే నేను పైకి వచ్చేసానండి. టెర్రస్ పైకి చెట్లకు నీళ్లు పడదామని. అమ్మాయి వస్తే 7:30 8 అయిపోతుంది. ఎండ బాగా వచ్చేస్తుందండి. అస్సలు నీళ్ళు పట్టలేకపోతున్నాను. మన గార్డెన్ చూడండి ఎలా ఉందో. లైవ్లో చూపించడమే కానీ పూర్తిగా చూపెట్టలేదు కదండి. ఇటు సైడ్ ఉండేటివంతా పట్టేశానండి వాటరు. ఇప్పుడు ఇటు సైడ్ పడుతున్నాను. ఇటు సైడ్ పెడుతూ వాటర్ పడుతూ వీడియో పెడదామనేసి వీడియో తీస్తున్నానండి. ఏమనుకోకండి, నైట్ వేసుకోనని ఇంకా బాతింగ్కి వెళ్ళలేదు. అంటే అమ్మాయి నిద్ర లేసి ఇలాగ వచ్చేసాను పైకి. అమ్మాయి వచ్చేలోపు నీళ్లు పట్టేసి వెళ్ళిపోదామని. ఇప్పుడు టైం అయితే 5:20 5:30 అంతేనండి. 5:30 5:45 లోపల ఉంటుంది. 5:20 కాదు, 5:40 అలాగ అయింటుందండి. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వెదర్ అయితే. నేనైతే మొక్కలకి వరుసగా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయండి. లైన్ అంతా పెద్ద మొక్కలు ఉన్నాయి. కొన్ని అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి కానివ్వండి. కొన్ని పెద్ద మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఇది పారిజాతం మొక్క అండి, చూపిస్తూ ఉంటాను కదా. ఇవైతే 2 ఉన్నాయండి. ఒకటేమో చిన్న బకెట్లో ఉంది, ఒకటేమో పెద్ద బకెట్లో పెద్ద తొట్టిలో ఉంది, అంటే టబ్లో ఉందండి. నాకైతే పారిజాతం పూలు అంటే చాలా ఇష్టం అండి. మీకు చెప్పాను కదా, స్టార్టింగ్లో కూడా చెప్పాను. నాకు చిన్నప్పటి నుంచి పారిజాతం మొక్కలంటే ప్రాణం అండి. ఆ పువ్వులన్నీ కూడా అలా పట్టుకుంటే కందిపోతాయి. కానీ అవన్నీ తెచ్చి నేను నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు, వాళ్ళు ఎవరో నాకు కూడా గుర్తులేదండి, ఆడుకునే పిల్లలం అందరము కూర్చొని సూది దారం తెచ్చేవాళ్ళు. మేమైతే మాలలు కట్టేవాళ్ళం అండి. సూదితో కుట్టి కుట్టి టెంపుల్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న మందిరాలు ఉంటాయి కదా, బయట విగ్రహాలు ఉంటాయి కదా, తలుపులు వేసుకొని వెళ్ళిపోతే వాళ్ళు. నాకు అప్పుడు ఏజ్ ఎంత ఉంటే 6 7 ఆ స్టేజ్లో 6 7 ఏండ్లు ఉంటుందండి. నాకు బాగా గుర్తు కొన్ని విషయాలు. వాళ్ళు లోపల గర్భగుడికి తలుపులు వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళండి. గేట్లంతా అలాగే తెరిచి పెట్టేసి ఊరికి గేట్లు వేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. మేమందరం బ్యాచ్ కలిసి మాలలు కట్టి అవన్నీ వేసేవాళ్ళమండి. ఇదిగోండి, ఇక్కడైతే తులసి మొక్కలండి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయండి. ఆ పువ్వులు పూస్తున్నాయి, గింజలు రాళ్ళు ఎండకి అలాగ చిట్లిపోయి మొక్కల్లో పడిపోయి అవన్నీ మొక్కలు, ఎన్ని మొక్కలండి తులసి మొక్కలు. తీసేయడానికి ఏమో మనసు ఒప్పడం లేదు. అలాగని అన్నీ తులసి మొక్కలు అయిపోయి పెద్ద పెద్ద లావుగా అయిపోతున్నాయండి కాండాలు మొదల్లో. అవి తీసి పడేయడానికి కుదరట్లేదు. అందుకని పువ్వులు కాయలంతా వచ్చాయి కదండి, అవంతా కట్ చేసేస్తున్నాను, అంటే తుంపి పడేస్తున్నానండి. గింజలు రాలక ముందే తుంపి పడేస్తే గొడవ లేదు కదా అని వచ్చిన తులసి మొక్కలంతా కూడా గిల్లి పడేస్తున్నానండి. అవంతా కూడా అంటే తుంచి పడేస్తున్నాను. ఇదిగోండి మొక్కలు ఇటుపక్క అంతా కూడా పారిజాతము, గార్లిక్ వైన్, ఇలా రకరకాల మొక్కలు ఉన్నాయండి. ఇది ఇటుపక్క నాకు వెనకలు కనిపిస్తోంది కదా, అది కాగడాల మొక్క అండి. దీన్ని ప్రూనింగ్ చేస్తే ఇంక మొగ్గలు వస్తాయి. టైం అవుతుంది కదా, సమ్మర్లో బాగా వస్తాయండి పూలు. పారిజాతం కూడా ఇంకా మంచు కాలం వచ్చింది అంటే స్టార్ట్ అవుతాయి పువ్వులు. నిన్న మొన్న ఒకటి చూపించాను కదండి, ఒకే ఒక పువ్వు వచ్చి ఉందండి. నాకు చాలా హ్యాపీగా అయిపోయింది ఆ పువ్వును చూస్తుండగానే. కాడ ఎర్రగా ఉంటుందండి, పువ్వు అయితే వైట్గా ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టం అండి. అందులో వచ్చే సుగంధం కూడా, విడుగుతూ ఉంటే వచ్చే సుగంధం నాకు మంచిగా అనిపిస్తుంది. పారిజాతం మొక్క గురించి కూడా చాలా చరిత్రలు ఉన్నాయి కదండి. నిన్న అదేంటి శ్రీకృష్ణ జన్మాష్టమి కదా, అవన్నీ రివైజ్ చేసుకొని ఉంటారు స్టోరీలు అంతా కూడా పెద్దవాళ్ళు. పారిజాతం మొక్క గురించి సత్యభామ ఎంత వ్రతాలు నోములు అవన్నీ నోచారు కదా. శ్రీకృష్ణ తులాభారం అనే సినిమాల్లో చాలా ఇష్టంగా చూసేదాన్నండి చిన్నప్పుడు. ఆ సినిమాలంటే నాకు బాగా ఇష్టం. కృష్ణుడి సినిమాలంటే ఇష్టంగా వెళ్ళి చూసేదాన్ని. పారిజాతం పువ్వు అనగానే అప్పుడు నాకు మైండ్లో ఈ పువ్వు అనుకునేదాన్ని కదా, అదేదో పెద్ద పువ్వుగా చూపెట్టారు కదా, అదేంటి ఎలా ఉంటుందో ఏమో తెలియదు కదా అనుకునేదాన్ని. మళ్ళైతే ఒక స్టేజీకి వచ్చినాక పారిజాతం అంటే ఇదే కదా అనుకుని సినిమాలలో చూపెట్టారేమో అనుకుని ఇంక ఈ మొక్క అయితే అండి ఎన్ని దగ్గరలో వెతికానో. నేను పోయినప్పుడంతా అయిపోయాయమ్మా అనేవాళ్ళు. ఎలాగైతే నేను ఒకసారికి దొరికిందండి, అది మొక్క తెచ్చి పెట్టాను. అసలు అది పువ్వులు పూస్తుంటే ఉదయాన్నే ఎంత పనున్నా సరే అండి,
వెళ్ళి పూలు తీసుకొని వచ్చుకుంటాను పైకి వెళ్ళి, టెర్రస్ పైకి వెళ్ళి. అదిగోండి పైన పక్షులండి గుంపులు గుంపులుగా. మొన్న ఒకసారి వీడియో పెట్టాను కదా, సేమ్ ఈరోజు అదే టయానికి వెళ్ళాను. పక్షులు అంటే పావురాలండి. ఎక్కడెక్కడున్న పావురాలన్నీ కూడా అటు రైల్వే గేట్ దగ్గర ఉంటాయండి పావురాలన్నీ కూడా. అవన్నీ గుంపులు గుంపులుగా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. దగ్గర దగ్గర రోజు రోజుకి పెరుగుతున్నాయండి బ్యాచ్లు అవి. అన్నీ స్కైలో అంటే ఆకాశంలో ఎర్లీ మార్నింగ్ బాగా రౌండ్లు వేస్తున్నాయండి. అయితే ఈరోజు కూడా చూశాను కాబట్టి ఇంకా ప్రతిరోజు వెళ్ళి వాటి ఆనందాన్ని చూడాలనిపిస్తుంది నాకు. రోజు ట్రై చేస్తానండి. అలాగ వెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తే వీడియో తీసి పెడతాను, మీరు కూడా ఎంజాయ్ చేద్దరు. ప్రకృతిని ఎంత ఆస్వాదిస్తున్నాయి అవి అంటే, నిద్ర లేచేవి ఎంత బాగా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. పైన అంతా కూడా ఆకాశంలో చక్కర్లు కొడుతూ మొత్తం అంతా అండి రౌండ్లుగా తిరుగుతున్నాయి. సన్ కనపడట్లేదు ఈరోజు, మబ్బులు వేసుకున్నట్టుంది. ఎర్లీ మార్నింగ్ కదా, చాలా త్వరగా వెళ్ళాను నేను. అదిగోండి ఇటుపక్క మొక్కలకు కూడా తుంపేస్తున్నానండి. ఆ తులసి మొక్కలు గింజలు అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయండి. ఈ మొక్కల కంటే అవే ఎక్కువైపోతున్నాయి. అందరికి ఇచ్చి పంపించేస్తున్నాను. తులసి మొక్కలు కావాలి అని అడిగిన వాళ్ళకి అందరికీ, అడగని వాళ్ళకు కూడా మా ఇంట్లో ఉన్నాయి తీసుకోబోండి అని ఇచ్చేస్తున్నాను. ఈ మొక్కలు ఏమన్నా కావాలంటే కూడా తీసుకోబోండి అని చెప్పాను. వాళ్ళు అంత పెద్ద తొట్లు ఎత్తుకొని పోలేంలే మేము అనేసి వదిలేసి వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే మా వారు అరుస్తున్నారండి, గార్డెన్ పెట్టుకున్నావు, ఫ్లోరింగ్ దెబ్బతినేస్తుంది, ఇంతకుముందే ఆల్ట్రేషన్ చేయించాను కదా అంటున్నారు. ఇంకేం చేయలేను కదండి, ఇంక వాళ్ళతో గొడవలు పడ్డం ఎందుకని వాళ్ళతో రాజీ పడిపోయి మొక్కలు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అయితే అన్నీ మంచి మంచి మొక్కలండి, ఏవి ఇవ్వడానికి మనసు ఒప్పదు, కానీ ఎత్తుకొని పోయే వాళ్ళు ఉంటే ఎవరైనా సరే ఎత్తుకొని పోవచ్చు అని వదిలేశానండి. ఆశ వదిలేశాను. ఇదిగోండి పక్షులు చూపిస్తున్నాను చూడండి. నేను వీడియో తీసేటప్పుడు అటు వెళ్ళాయండి, కొంచెం అటుపక్కకి వెళ్ళాయి. ఇప్పుడు మళ్ళీ నేను నీళ్లు పట్టేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రౌండ్లోకి వచ్చాయండి. చూడండి ఎలా తిరుగుతున్నాయో, చూస్తుంటే ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంది కదండి. ఎర్లీ మార్నింగు అదిగోండి కొన్ని పావురాలు బిల్డింగ్ పైన కూర్చొన్నాయి, కొన్ని తిరుగుతూ ఉన్నాయి. అలా ఆశ్చర్యంగా ఉంటుందండి. కొన్ని వింతగా అనిపిస్తాయి సంఘటనలు చూస్తూ ఉంటే. ఇంకా వచ్చేసి స్నానం చేసి దీపం పెట్టేశానండి. ఇంక క్యారీర్కి ప్రిపేర్ చేస్తున్నానండి. మా అబ్బాయి 2 రోజుల నుంచి క్యారీర్ ఎత్తుకొని పోతానమ్మా చెయ్యి అన్నారు. వాడి ఇష్టం అండి, ఎత్తుకొని పోతానంటే చెయ్యాలి, వద్దంటే వదిలేయాలండి. అలాగుంటుంది వాడి మెంటాలిటీ. వద్దంటే నేను వద్దన్నాను కదా అంటాడు, సరే చేసి ఇస్తానంటే వద్దంటాడు. ఇంక వాడే చెప్తే ఇంక చేసి పెట్టడం మన ధర్మం కదా అనేసి చేస్తున్నానండి. నిన్న బెండకాయ ఫ్రై కొద్దిగా చేశాను, బాగా ఎక్కువ తెచ్చారండి బెండకాయలు. ఆ బెండకాయలు అందులో నిన్న కొద్దిగా చేశానండి బెండకాయలు ఫ్రై, బాగా 1.5 కిలోకి తెచ్చేసారు. ఈరోజు మా అబ్బాయికి బెండకాయ దొండకాయ ఫ్రైలు అంటే ఇష్టం అండి. అందుకని మళ్ళీ బెండకాయ ఫ్రై చేయమా త్వరగా నేను వచ్చేలోపు చేసేయి అని స్నానానికి వెళ్ళారు. ఇంక అందుకని ఒక పక్క రైస్ పెట్టాను, ఒక పక్క బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయ దొండకాయ రోజు చేసి పెట్టినా తింటారండి ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం. ఇదిగోండి కట్ చేసి పెట్టేశాడు నేను పైకి వెళ్ళి వచ్చేసరికి. ఇంక అందుకని సగం చేశానండి, సగం ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము, మళ్ళీ ఎప్పుడైనా 2 రోజుల తర్వాత చేద్దామని చేస్తున్నానండి. లేదంటే పెద్ద పెనం పెడితే అది ఎక్కువైపోతుంది, అందరూ ఉండేది ముగ్గురమే కదా మిగిలిపోతుంది. అందరూ ఉంటే పిల్లలందరూ ఉంటే చేస్తే ఓకే. ఇంక అందుకనేసి కొద్దిగా ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇలా చేసుకోవాలండి వంటలు. రైస్లో ఫ్రై చేసి కలిపేసి ఇచ్చేద్దామని చేస్తున్నాను. ఇంకా నాకు కూడా మధ్యాహ్నం కొంచెం ఈజీ అయిపోతుంది కదా అనేసి క్యారీర్ కూడా చేసినట్టు ఉంటుంది, మనకు రెడీ అయిపోతుంది కదా అని చేస్తున్నానండి. ఇలా ఉంటుందండి నా దినచర్య ప్రతిరోజు కూడా. ఇంకా ఫ్రై చేయడము, ఇంకా క్యారీర్లు కట్టడము. ఈరోజు మీరేం కూరలు చేస్తున్నారు నాకు కామెంట్లో తెలియచేయండి. అయితే బెండకాయ ఫ్రై ఒక పక్క చేశాను, రైస్ అయిపోయిందండి. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టానండి దోశ వేద్దామని. ఈ మధ్య ఒకసారి వ్లాగ్లో పెట్టాను చూడండి, మా అత్తగారు నేర్పించిన దోశ అని. అది ఈరోజు చేద్దామని ట్రై చేస్తున్నానండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి దోశల్లో. వెరైటీగా ఎన్ని చేసి పెట్టినా కానీ తక్కువే కదండి, ఎన్ని వెరైటీలైనా చేయొచ్చు కదా.
ఆల్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి అందరికీ కూడా దోశ, ఆంధ్ర వాళ్ళకి అందరికీ కూడా కదా. అయితే ఈ దోశ అయితే మా మామయ్య అత్తయ్య చేసి పెట్టేవాళ్ళండి మాకు. ఎప్పుడైనా వాళ్ళకి మంచిగా అనిపించింది అనుకోండి, ఎక్కువగా మా మామయ్య చేసి పెట్టేవాళ్ళు, దాని తర్వాత మా అత్తయ్య చేసేవాళ్ళు. ఎప్పుడైనా మా మామయ్య అందరికి ఒక్కొక్క దోశ వేసి ఇచ్చేవాళ్ళండి. నన్ను కూడా నువ్వు వద్దుపో నేను చేస్తా అని చెప్పి బాగా అన్నీ కట్ చేసి వేపి దోశకేసి ఇచ్చేవాళ్ళండి. చాలా టేస్ట్గా ఉండేదండి వాళ్ళు చేసే దోశలు. అదే దోశ నేను చేసినా నాకు నచ్చట్లేదు, కానీ వాళ్ళైతే బాగా చేసేవాళ్ళండి. ఆయిల్ ఎక్కువ వేసి బాగా వేపి బాగా రోస్ట్గా చేసి ఇచ్చేవాళ్ళు. మరి ఇదే వేరండి ఆ రోజులు. నన్ను కోడల్ని పక్కన పెట్టి మామగారు చేసి పెడుతూ ఉంటే ఆ రోజులు మజాగా ఉండే. నాన్నలాగా అన్నీ చేసి పెట్టేవాళ్ళండి. ఆ ఫీలింగ్స్ కొన్ని అయితే నాకు బాగా మనసులో ఉండిపోయినాయి. వాళ్ళు చేసి పెడుతుంటే ఇష్టంగా తినేదాన్నండి. నా లైఫ్లో అదే మొదటిసారి అనిపించేది వాళ్ళు చేసి పెడుతూ ఉంటే. చిన్నప్పటి నుంచి నేను చేసి పెడితే తినేవాళ్ళమే, కానీ అందరము నాకు చేసి పెట్టేవాళ్ళు కాదు. మా మామయ్య నువ్వు కూర్చోమ్మా నేను టీ పెడతాను, నేను దోశ వేసిస్తాను అంటే చాలా వద్దులే మామయ్య నేను చేస్తానంటే కూడా లేదు మా నేను చేస్తాలే ఇవాళ అని చెప్పి అందరికి ఒక్కొక్క దోశ వేసి ఇచ్చేవాళ్ళండి. టీ పెట్టుకొని తాగేవాళ్ళు అందరూ. ఒక్కొక్క పూట నాకు ఫుల్ రెస్ట్ ఇచ్చేవాళ్ళండి. మాతో నవ్వుకుంటూ ఉండేవాళ్ళు మా అత్తయ్య. అలా గడిచిపోయేవండి రోజులు. కాకపోతే పిల్లల చదువులకని మేము ఇట్లా వచ్చేయాల్సి పడింది రేణిగుంటకి. రేణిగుంట పక్కన విలేజ్ అండి మాది. అక్కడ నుంచి పిల్లల చదువులకు గాను మేము ఇటు వచ్చేసాం రేణిగుంటకి. రోజు అప్ అండ్ డౌన్ చేయాలంటే కష్టం కదా, చిన్నపిల్లలు కదా, తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ టైంకి చూసుకోవాలి, ఫుడ్ తినరో ఏమో. అప్పుడు బాగా మమకారం ఉండేదండి నాకు, పిల్లల్ని వదిలి ఉండలేకపోయేదాన్ని. విలేజ్ కదా, అక్కడ మన ఊర్లోకి బస్సు రాదండి. కొంచెం ఒక 1.5 కిలోమీటర్ దూరంలో బస్సులు ఆగేవి. అక్కడి నుంచి చిన్నపిల్లలు నడిచి రావాలంటే కష్టం కదా. ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా అని అంటే ఇంట్లో వాళ్ళు మీరు తీసుకురాగలరా అంటే మా వల్ల కాదనేసారు. వాళ్ళు టౌన్లో తిరిగిన అలవాటు లేదండి మా మామయ్యకి, విలేజ్లోనే ఉండేవాళ్ళు. టౌన్లో ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో తెలిసేది కాదు, కొంచెం అమాయకంగా ఉండేవారండి. అందుకని మా అత్తయ్య బయట పోవడం తక్కువ, నన్నైతే అసలే బయట పంపించేవాళ్ళు కాదు. అందుకని నేను వెళ్ళాలంటే నాతో కూడా ఒకరు ఉండేవాళ్ళు, ఎవరో ఒకరు. అలా చూసుకున్నారండి, బాగా గారాబంగానే చూసుకున్నారు నన్ను. కాకపోతే ఒక్కసారిగా ఉమ్మడి ఫ్యామిలీలోకి వచ్చేసరికి నేను అడ్జస్ట్ అవ్వడానికి కొన్ని ఏండ్లు పట్టిందండి. నా వయసు 18 ఏండ్లు 19 ఏళ్ళకి పెళ్లి చేసేసారు. నాకు 21 22కి పిల్లలు పుట్టేశారు. అప్పటి నుంచి వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అవుతూ వాళ్ళతో మింగిల్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఇలాగే గడిచిపోయింది. పిల్లలు 4 ఏళ్ళకి వచ్చేసరికి స్కూల్కి వేయాల్సి వచ్చింది. రేణిగుంటకు వచ్చేసాము. అయితే మా అత్తయ్య మామయ్య వస్తూ పోతూ ఉండేవాళ్ళు, విలేజే కదా. మా మామయ్యకి బస్సు ఎక్కి నేరుగా అక్కడ దిగి నేరుగా ఇంకెక్కడ ఆగేవాళ్ళు కాదు. ఏదైనా పండిన వస్తువులు రైతులు ఇస్తారు కదా, అవి తీసుకొని వచ్చేసేవాళ్ళు. నాకు ఇష్టమైన శనక్కాయలు, గోంగూర, వంకాయలు అలాంటివి పండిన రైతులు పొలాల్లో వేస్తారు కదండి, అవన్నీ తీసుకొని వచ్చేసేవాళ్ళు. అవన్నీ తెచ్చి పెడితే సంతోషంగా ఉండేదండి మాకు. అవి టౌన్లో దొరుకుతాయి, కానీ ఆ అనుభూతే వేరు కదండి. మామయ్య అంటే మా నాన్నగారు తెచ్చారని ఆయన సంతోషపడేవాళ్ళు, నేను సంతోషపడేదాన్ని. అవి వస్తువులుగా కాదండి, వాళ్ళ ప్రేమగా తెచ్చినవనే చూసి ఆ భావంతో చూసేవాళ్ళం కాబట్టి చాలా ఆనందం వేసేదండి మాకు. నా విషయాలన్నీ మీకు చెప్తున్నాను కదా. కాకపోతే నాకు మీరే కదా ఫ్రెండ్స్, మీతోనే పంచుకోవాలి అనిపిస్తుంటుంది నాకు కొన్ని విషయాలు. అలా గడిచిపోయేవండి రోజులు. పిల్లల చదువులు, వాళ్ళ ఎగ్జామ్స్, వాళ్ళ అసైన్మెంట్లు అంటారు, వాళ్ళ టెస్ట్లు అంటారు, ఏంటేంటో చెప్తూ ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి చదివించడము, రొటీన్గా వెళ్ళిపోయేది లైఫ్. ఇప్పుడొక రొటీన్ అయిపోయింది, అప్పుడొక రొటీన్ అయితే ఇప్పుడొక రొటీన్ అయిపోయిందండి. అదిగోండి ఆనియన్స్ కూడా వేపి పక్కన పెట్టేసుకున్నానండి, దోశకి ప్రిపేర్ చేస్తున్నాను. బెండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి, రైసు బెండకాయ ఫ్రై. నా మధ్యాహ్నానికి ఇంకేదన్నా చెయ్యాలి. అంటే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి 2:30 అవుతుందండి టైము. అప్పటికి శనక్కాయలు పచ్చడి చేసేసానండి, రాగి ముద్ద చేశాను.
మా వారికని. ఆయనకి కొంచెం షుగర్ అటు ఇటు అవుతోందండి. రైస్ పెట్టద్దన్నారు పిల్లలు. అందుకనేసి ఇంకా ఉట్టి రాగి పిండితోనే ముద్ద చేస్తున్నానండి. అది చేసేసి శనగ్గింజలు పచ్చడి చేద్దాము అనేసి శనగ్గింజల పచ్చడి ప్రిపేర్ చేశానండి. అదైతే వీడియో తీయలేదు, మొన్న చూపెట్టాను కదా, అందుకని అది స్కిప్ చేసేసానండి. ఇదైతే బెండకాయ ఫ్రై అయిపోయిందండి. పప్పుల పొడి వేసాను, కొద్దిగా కారం వేసాను, లాస్ట్లో 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. ఉడికేటప్పుడు వేస్తాను కదండి, అందుకని తర్వాత లాస్ట్లో పప్పుల పొడి వేసిన తర్వాత కొద్దిగా వేస్తానండి. ఇదిగోండి ఆనియన్ దోశ. ఇది ఇలా వేసి దోశ ముందు వేసుకొని దానిపైన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిశనగపప్పు అవంతా ఫ్రై చేసుకొని, ఆవాలు, జీలకర్ర అవంతా ఫ్రై చేసుకునేసి దీని మీద అలాగ పరిచేయడం అండి. ఇది ఒక వెరైటీ ఊతప్పం లాగా ఉంటుంది. పరిచేసి దీనిపైన మళ్ళీ పిండేసి ఆయిల్ వేయడం. మా మామయ్య అయితే అడుగున ఫస్ట్ దోశ వేసేటప్పుడే ఆయిల్ వేసేవాళ్ళు, మళ్ళీ పైన అంతా ఆయిల్ పైన పిండి పోసిన తర్వాత ఆయిల్ వేసేవాళ్ళు. అదే టేస్ట్ అనుకుంటా. బాగా రోస్ట్గా వేపేవాళ్ళు, ఓపిక్గా చేసేవాళ్ళు కట్టెల పొయ్యి మీద. చాలా టేస్ట్గా ఉండేదండి. అప్పుడైతే కట్టెల పొయ్యి, గ్యాస్ స్టవ్లు లేవు అప్పుడు మాకు. కట్టెల పొయ్యి మీదే చేసేవాళ్ళు. అందుకని పెద్ద పెనం ఉండేదండి. ఆ పెనంకి సరిపడా ఒకటి తింటేనే ఎక్కువైపోయేది మాకు. అసలు ఆ వయసులోనే తినలేకపోయేవాళ్ళం మేము, చిన్న చిన్న వయసులోని. ఇప్పుడైతే ఇంక అసలే తినలేమనుకోండి. కాకపోతే ఒకటి తినేసరికి ఒక్కొక్కసారి ఎక్కువైపోయి సగం తిని సగం అటు పెట్టేస్తూ ఉంటాము. అలాగ అయిపోతూ ఉంటుందండి మా డైలీ రొటీన్. అలాగుండేటప్పుడు. ఇప్పుడైతే ఎప్పుడో ఓపిక ఉన్నప్పుడే చేస్తానండి ఇలాగ దోశలు. కొంచెం పుల్లగా అయింది పిండి, అందుకనేసి దాన్ని అలా వదిలేసాను. అది వేస్ట్ కాకుండా ఇలా తిరగమొద్ద దోశ వేసామంటే ఇష్టంగా తింటారని అది వేస్తున్నానండి. వాళ్ళకైతే ఆనియన్ దోశ వేసానండి. నాకైతే క్యారెట్ దోశ వేసుకుంటున్నాను. క్యారెట్ తినను కదా, ఆనియన్స్ తినను కదా. క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఫ్రై చేస్తున్నానండి. కొద్దిగా అది క్యారెట్ ఊరికే తురిమాను, కొంచెం సన్నగానే తురిమానండి. అది ఊరికి అలా సెగకే ఉడికిపోతుంది కదా. నేను ఒక దోశ వాళ్ళకి చెరొక దోశ వేసి ఇచ్చానండి, బాబుకి మా వారికి. వాళ్ళకి ఫుల్ అయిపోయింది. ఇంకొక దోశ అంటే అవసరమే లేదు, మాకు ఇదే చాలు అంటున్నారు. అందుకని వాళ్ళకి వేసి ఇచ్చేసి నేను ఒక దోశ వేసుకుంటున్నానండి, క్యారెట్ దోశ. నాకు అసలు ఓపిక ఉండదు నాకు చేసుకోవాలంటే, కానీ చాలా రోజులైంది కదా అని నేను కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అది ఎట్లా చేస్తున్నానో మీకు చూపెడుతున్నాను అంతే. మీరైతే నాకంటే ఎక్కువగా రకరకాలుగా చేసుకుంటూ ఉండొచ్చు, కానీ అమ్మ ఎలా చేస్తున్నారు వంట, ఎలా దోశ వేస్తున్నారు అనేది మీరు కూడా చూస్తారు కదా అని వీడియో తీశానండి. అమ్మకు తెలిసిన వాటికంటే కూడా నా పిల్లలకి ఇంకా బాగా తెలిసి ఉండొచ్చు అన్నీ కూడా, కానీ నాకు తెలిసినవి ఇవే కదా, అందుకని మీకు చూపిస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా కొత్తగా ఉండి తెలియని వాళ్ళుగా ఉంటే ఇలా ఫాలో చేసి చూడండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీని కాంబినేషను వెల్లుల్లి కారము, అలాగే చట్నీ అండి, పల్లీల చట్నీ కానీ ఇంకా వేరే చట్నీలు ఏమున్నాయి, పల్లీల చట్నీనే దీనికి కాంబినేషను, లేదా కొబ్బరి చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ, అలాగే ఈ వెల్లుల్లి కారం కానీ సూపర్ కాంబినేషన్ అండి. కాకపోతే టమోటా పచ్చడి మొన్న చేశాను కదా, ఆ టమోటా పచ్చడి బాగుంటుంది కానీ మరీ బాగోదు, పర్వాలే అలా అనుకొని తినచ్చు. కానీ ఈ కాంబినేషన్లో అయితే సూపర్ అండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి అది వేసేసాను కదా, క్యారెట్ ఉడికిపోయింది, పోపు పెట్టేశాను. ఇందులో పచ్చిశనగపప్పు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి వేసేసాను. అదేవిధంగా ఇప్పుడు ఆనియన్ దోశ ఎలా వేసానో అలాగే వేస్తున్నానండి. బీన్స్ కూడా కావాలంటే సన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదండి, అది కొంచెం కచ్చాగా ఉంటుంది కదా అని వేయలేదు. ఇలాగ పరిచేసి మొత్తం దోశ అంతా కూడా దానిపైన పిండి వేసేయడమేనండి. పిండి వేసేసి ఆయిల్ వేసేయడమే. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా కూడా దోశ మీరు దీంట్లో చీజ్ కూడా వేసుకుంటారు కదా కొంతమంది, అయితే ఇంట్లో చీజ్ వాడమండి మేము. అదే ఏదో ఉన్న వాటితోనే తింటాం. ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఏవంటే అవి తింటే డైజెషన్ ప్రాబ్లం వస్తుందనేసి తీసుకొచ్చుకోము. మా కోడలు పిల్లలు వచ్చారంటే మాత్రం అన్నీ ఉంటాయండి ఇంట్లో, ఏవి లేవని చెప్పడానికి లేదు, అన్నీ తెచ్చి పెడుతూ ఉంటారు మా వారు.
ఇదిగోండి దోశ రెడీ అయిపోయింది కదా, దాని మీద ఇంకా ఆయిల్ వేసేసుకొని రోస్ట్గా కాల్ చేసుకోవడమేనండి. అంతే, వేడి వేడి దోశ, చట్నీ, కారం అండి. ఉల్లి కారం వాళ్ళు తింటారు, నేను టమోటా కారం అండి. నేను కొంచెం తీసుకొని తర్వాత వెల్లుల్లి వేస్తాను, మిర్చి మిక్సీలో వేసేటప్పుడు అలా చేస్తానండి. కొన్ని కొన్ని తెలివితేటలు యుక్తులు పాటిస్తే మనము బాగుంటాము, ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు కదా. నేను అనుకున్నది నేను తినగలుగుతాను, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి చేసి పెట్టగలుగుతాను. కాకపోతే ఓపిక అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందేనండి. అందులో ఆడవాళ్ళకి ఓపిక అనేది ఫస్ట్ ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే ఓపికగా, అంటే సహనంగా ఉండడం, ఏదైనా సరే మంచిగా చేయడం. మంచిగా చేస్తూ ఉన్నామంటే ఎదుటి వాళ్ళతోనూ మంచిగా ఉండగలుగుతాము. ముందు మన మనసు మంచిగా ఉంటుంది. ఏదైనా లోపం జరిగింది అంటే ముందు మన మనసే వ్యతిరేకిస్తుంది. మీరు గమనించారో లేదో, మన మనసు వ్యతిరేకించిందంటే ఎదుటి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరండి అది. కాబట్టి ముందు మన మనసుకు నచ్చే విధంగా, అంటే మంచి మనసుతో ఏదైనా చేయగలిగితే మనము సంతోషంగా ఉంటాం, ఎదుటి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారండి. దోశ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ అండ్